స్టోర్ దగ్గర పడి ఏడ్చేయడం ఒకటి, ఇంకొంతమంది పిల్లలు మీరు అన్నట్టు ఇంటెలిజెంట్గా ఉంటారు. ఈ నలుగురు మధ్యలో ఉంటే నేను ఏం చేసినా అది ఒక వాయిస్ రేస్ చెయ్యదు, తిట్టదు, కొట్టదు, అక్కడ వాళ్ళు సినిమా చూపిస్తారు. ఇంకొకటి కూడా ఉంది, మమ్మీ డాడీ నో అనగానే నాకున్నారు, అమ్మమ్మ ఉన్నారు, నానమ్మ ఉన్నారు, వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక ఏడు పేడిస్తే వీళ్ళని తిడుతూ వాళ్ళకి కావాల్సినవి ఇస్తారు. అదొక ప్లెజర్ పిల్లలకి. నాకేనా తిట్లు పడేది, మీకు కూడా ఉన్నారు మీ పైన అని చూపించడానికి. సో వీటన్నిటికీ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్లీ ఒక ఫ్యామిలీ రూల్స్ అని ఉండాలి, అందరు సేమ్ పేజ్ మీద ఉండాలి, ఇంక్లూడింగ్ ద హౌస్ హెల్ప్స్ అండ్ ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ చైల్డ్ కేర్. అందరికీ రూల్ ఒకటే ఉండాలి. ఈ రూల్ పెట్టుకునే ముందే డోర్స్ మూసుకొని కొట్టుకునేవన్నీ కొట్టేసుకుని ఒక రూల్ ఫ్రేమ్ చేసుకుని బయటికి రావాలి పేరెంట్స్. ఎస్, అంటే ఎక్స్టెండెడ్ వర్షన్ ఏంటంటే పార్ట్నర్స్కి ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. అసహ్యం ఉన్నా పిల్లల మీద చూపించకూడదు వాళ్ళ ముందు. ఏంటంటే ఫస్ట్ పార్ట్నర్స్ ఇద్దరు రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే మనం ఇద్దరము వెరీ టూ డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాం. సో మన కాగ్నిషన్ అంతా అబౌట్ ఎవ్రీథింగ్ డిఫరెంట్గానే ఉంటుంది. ఒకలా ఉంటే ఆశ్చర్యపోవాలి కానీ వేరుగా ఉంటే అసలు ఆశ్చర్యపోనక్కర్లా. కానీ ఈ రెండు పనులు చేయలేం కదా, ఒకే చైల్డ్ మీద రెండు రకాలుగా చేయలేం. సో ఇద్దరు కొంత మూవ్ అయ్యి ఒక కామన్ గ్రౌండ్కి రావాలి. లేదా కొన్ని హౌస్ హోల్డ్స్లో ఎలా ఉంటుందంటే యు ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ ద చైల్డ్, ఐ విల్ జస్ట్ ఫాలో యూ, బెటర్. అది ఇంకా ఈజీ, చాలా ఈజీ మ్యామ్. ఇలా అవ్వచ్చు. లేదా నో, ఈ విషయంలో ఐ థింక్ నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది, బాబోయ్ మా ఆవిడ నాశనం అయిపోతారు మా ఆవిడ అభిప్రాయంతో పెరిగితే, ఏదో ఒక పర్టికులర్ అభిప్రాయం, ఇట్స్ వెరీ రివోల్టింగ్. అప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి, వద్దొద్దు నాకు ఇలా అనిపిస్తుంది బికాస్ నాకు భయం ఇది జరుగుతుందని, లేకపోతే ఇలా జరగదని. ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేసుకోండి, ఒక కామన్ రూల్కి రండి, అది ఇంపోజ్ చేయండి, అందరూ ఒకటే ఉండాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఈ రూల్స్ బౌండరీస్ వాడి ఏడ్చి గీ పెట్టినప్పుడల్లా వాడి వాయిస్ వాల్యూమ్తో మారిపోకూడదు. ఎవడో ఒకడు ట్యాంట్రమ్ త్రో చేశాడు, మీరు అన్నీ సవ్యంగానే చేస్తున్నా, నేను చెప్పాను కదా వాళ్ళేం సొద్దుపోసలు కాదని. సో వాడు ఎక్స్ట్రా ఇంటెలిజెంట్ కిడ్ చేస్తాడు, చూస్తాడు వీడికి ఓకే నాకు ఈ పని అవ్వాలి, ఏం చేయాలి అని. సో వాడి ఓన్ వేస్లో వాడు ట్రై చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి, ఆ పని చేయకుండా వెళ్ళిపోవాలి. ఒక్కసారి వాడు రోడ్డు మీద డొల్లినప్పుడు మీరు బొమ్మ కొని పెడితే వాడికి మీరు ఇస్తున్న లెసన్ ఏంటంటే రోడ్డు మీద డొల్లితే నాకు బొమ్మలు దొరుకుతాయి, మీరు నేర్పిస్తున్నదే. ఒకవేళ మీరు అన్నట్టే వదిలేసి వెళ్ళిపోతే, లేకపోతే వాళ్ళు ఏడిచి గీయబడుతున్నారు, ఇంకో 5 minutes అని ఆట కంటున్నారు, దిస్ ఇస్ ఇట్ అని మీరు టైం పెట్టారు, సరే వదిలేసి వెళ్ళిపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే విల్ కమ్ టు యూ. అవునా మ్యామ్? ఎస్, ఎందుకంటే పిల్లలు ఆల్ సెడ్ అండ్ డన్ దే డిపెండెంట్ ఆన్ యూ. వాళ్ళకి ఫుడ్ కావాలన్నా, షెల్టర్ కావాలన్నా, సెక్యూరిటీ కావాలన్నా, ఏది కావాలన్నా 12 ఏళ్ల లోపు పిల్లలు పర్టికులర్గా కంప్లీట్లీ దే డిపెండెంట్ ఆన్ పేరెంట్స్. అది వాళ్ళకి తెలుసు. 12 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది, 10-12 ఏళ్ళ తర్వాత అని అంటే వాళ్ళు 10 ఏళ్ళు మిమ్మల్ని స్టడీ చేస్తున్నారు, మీరు ఎలా స్టడీ చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని స్టడీ చేశారు. సో మీ బిహేవియరల్ ప్యాటర్న్స్ అలా తెలిసిపోతాయి. ఈమె ఇలానే అరుస్తుంది, మనం ఇంకొంచెం అరిస్తే ఈమె వాయిస్ తగ్గుతుంది, ఈమె ఇలానే అరుస్తుంది, మనం కొద్దిగా ఏడిస్తే ఈవిడ వాయిస్ తగ్గుతుంది. ఇవన్నీ ఈ ట్యూనింగ్ ఈ 10 yearsలో నేర్చుకుంటారు. అంటే మీరు అన్నది 10 ఏళ్ల లోపు మనం వాళ్ళని ఆడిస్తే 10 ఏళ్ల తర్వాత వాళ్ళు మనల్ని ఆడిస్తారు. 10 ఏళ్ల లోపే మనము కొన్ని హార్డ్ గ్రౌండ్ రూల్స్ అండ్ బౌండరీస్ సెట్ చేసుకోవాలి పిల్లలు, విచ్ దే కాంట్. అంటే వాళ్ళకి ఇంకా అది హార్డ్ వైర్ అయిపోతుంది, బ్రెయిన్లోకి అది వైరింగ్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఇంట్లో అరిచి గీ పెట్టిన టీవీ నన్ను గంట సేపే చూడనిస్తారు. ఇట్లాంటి వెరీ హార్డ్ గ్రౌండ్ రూల్స్ ముందే ఉండాలి. మన ఇంట్లో పేరెంట్స్ పిల్లలు అందరూ కలిసి ఈ టైంలోపు దే గో టు బెడ్. లేదా బుక్ రీడింగ్ చేస్తే మై పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఇఫ్ ఐ నీడ్ సంథింగ్ ఐ థింక్ దట్ నెగోషియేషన్ కూడా వాళ్ళు నేర్చుకుంటారు, హౌ టు లివ్ ఇన్ హార్మనీ. ఫ్యామిలీ ఏం టీచ్ చేస్తుంది,
మనుషులతో కలిసి ఎలా బ్రతకాలి అనేది టీచ్ చేస్తుంది. రేపు వాళ్ళకి కావాల్సింది అదే కదా. సో ఇలాంటి చాలా విషయాలు తెలియకుండానే మనం నేర్పిస్తాం. సో ఆ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అన్నది అదే చాలామంది పేరెంట్స్కి ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా బిహేవ్ చేస్తే రేపు పొద్దున పెద్దగైన తర్వాత వాళ్ళని హేట్ చేస్తారేమో అని కూడా పిల్లలకి లొంగిపోతూ ఉంటారు. నేను విన్నాను మ్యామ్. ఒక దట్ ఈస్ కాల్డ్ పర్మిసివ్ పేరెంటింగ్ అంటాం. పర్మిసివ్ పేరెంటింగ్. 4 రకాల పేరెంటింగ్ ఉంటుంది. అథారిటేరియన్, అథారిటేటివ్, పర్మిసివ్, నెగ్లిజెంట్. అంటే బ్రాడ్గా 4 టైప్స్ అంటాం. ఓకే. అథారిటేటివ్, అథారిటేరియన్, పర్మిసివ్ అండ్ నెగ్లిజెంట్. నెగ్లిజెంట్ అంటే ఇండియాలో చాలా వరకు నెగ్లిజెంట్ కనిపించదు. చాలా తక్కువ. నెగ్లిజెంట్ అంటే అసలు వాడు ఉన్నాడో లేదో చూసుకోకుండా, వాడు ఒక మనిషి ఉన్నాడని కూడా పట్టించుకోకుండా తిరగటం. పాసిబుల్. యా, డ్రగ్ అడిక్టెడ్ పేరెంట్స్, సివియర్లీ ఆల్కహాలిక్ పేరెంట్స్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న పేరెంట్స్, దే ఆర్ నెగ్లిజెంట్ పేరెంట్స్. అది ఎక్స్ట్రీమ్ కేసు. ఇది వదిలేస్తే పర్మిసివ్ పేరెంటింగ్ చాలా చూస్తాం ఈ రోజుల్లో. అంటే ఏమిటి అని అంటే, అమ్మయ్య నేను ఇంటికి వచ్చాను, అసలు ముందు మోస్ట్ ఇంపార్టెంట్ కమోడిటీ ఫర్ పేరెంటింగ్ ఈజ్ టైం. అది ఇవ్వట్లా ఎవరు ఈ రోజుల్లో. సో దానికి కాంపెన్సేటరీ మెకానిజమ్స్ పర్మిసివ్ పేరెంటింగ్. ఏంటి, నేను పని చేసుకుని ఇంటికి వచ్చాను, సరే వచ్చాము 7:30కి కాళ్ళు ఇడ్చుకుంటూ, వచ్చిన తర్వాత కూడా నాకు ఇంకా ఏదో పని ఉంటుంది. సో ఇంటికి రాగానే వీడి జుమ్మని ఇట్లా జంప్ చేస్తాడు నా మీద. ఆ జంప్ చేసిన వాడిని కామ్ డౌన్ చేయాలి. వాడికి తెలుసు ఆల్రెడీ నువ్వు ఇప్పుడు 0 ఎనర్జీతో వస్తున్నావు ఇంటికి అని. తెలుస్తుందిగా. నువ్వు ఒక నెల రోజులు చూడగానే తెలుస్తుంది ప్యాటర్న్ ఏంటి అనేది. మనం ఎలా చదువుతాం, వాళ్ళు మనం చదువుతారు. సో ఇప్పుడు గట్టిగా నాకు టీవీ కావాలి అని అరుపరిస్తే వీళ్ళకి ఓపిక ఉండదు. సరేలే అబ్బా, ఒక 2 నిమిషాలు నేను ప్రశాంతంగా కూర్చుని ఫుడ్ తిని ఆ చివరి ఈమెయిల్స్ చేసేసుకుంటాను, ఈ లోపు కాసేపు చూసుకోపా అని ఇస్తారు. సో ఇది మన లైఫ్ని ఈజీ చేసుకోవటానికి మనం పెట్టిన రూల్స్ని మనమే బ్రేక్ చేయటం. దీన్ని పర్మిసివ్ పేరెంటింగ్ అంటారు. బౌండరీస్ ఏమి ఉండవు, వాడు చెప్తూ ఉంటాడు ఏం కాదు, వాడు రూల్. నేను నిన్న మొన్న కూడా ఐ థింక్ 2-3 days బ్యాక్ కూడా ఒక పేరెంట్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అని అంటే, వీడే డిసైడ్ చేస్తాడు మేడం ఎప్పుడు వెళ్ళాలి, వాట్ ఎవర్ గ్రోసరీ షాప్కి చిప్స్ ప్యాకెట్లు కొనేసుకోవాలని. మేము గ్రోసరీ షాపింగ్ చేస్తుంటే వాడు తీసుకొచ్చి పడేస్తాడు, మేము కొనేస్తాం. వాడికే ఇష్టం మేడం, వాడే చెప్తున్నాడు మేడం, వాడే. నేను అన్నాను, అంటే ఎవరు పేరెంట్ ఎవరు చైల్డ్ అని అడిగాను. అడిగితే ఇంకా వాళ్ళు అంటే అది చాలా కొంతమంది చాలా ఘోరమైన విషయాలు చాలా మురిపంగా చెప్తూ ఉంటారు. సారీ, ఐఎమ్ సారీ ఫర్ దట్. No. I also listened faced. అవును మేడం, దానికి ఎలా రియాక్ట్ అవ్వాలంటే, మేడం మీరు అసలు చాక్లెట్లు ప్రతిరోజు ఒక 10 చాక్లెట్లు తినేస్తాడు అని అన్నారు. అంటే ఎక్కడి నుంచి వస్తాయి అన్నాను నేను. అంటే వెళ్ళి కొనేసుకుంటాడు షాప్లో. డబ్బులు ఎక్కడి నుంచి అంటే ఉద్యోగం చేస్తున్నాడా వాడు అన్నాను 5-year-oldని. అంటే దట్ వాజ్ మెంట్ టు బీ సర్కాజం. ఎస్ ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నీ దగ్గర నుంచే. ఇంకా కొంతమంది మేడం మేము ఇవ్వకపోతే వాళ్ళు ఎవరైనా ఇచ్చేస్తారు. ఇంకొక చైల్డ్ అయితే ఇంకొక పేరెంట్ అంటారు, వీడే మా ఇంటి పక్కన కిరాణా షాప్ ఉంది, వాడు వెళ్ళిపోయి అడిగేస్తే ఆయన ఇచ్చేస్తున్నాడు, సో ఆయన చెప్పండి నేను బిల్లు కట్టనని. సో ఇట్లాంటి చాలా ఫన్నీ రీజన్స్ చెప్తా ఉంటారు. చెప్పలేకపోవడం, అది పర్మిసివ్ పేరెంటింగ్. అంటే వాడు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ నాకు మీ డార్క్ హ్యూమర్ కూడా కనిపించింది. అంటే బయట వాళ్ళకి డార్క్, కానీ మరి ఎక్కడి నుంచి కాదు. నేను ఒకటే అడుగుతాను, ఏడుస్తాడు మేడం, అసలు భయంకరంగా ఏడుస్తాడు అని అంటారు. అంటే సరే రేపు భయంకరంగా ఏడ్చి సిగరెట్ అడుగుతాడు, భయంకరంగా ఏడ్చి కొకైన్ అడుగుతాడు, ఇచ్చేస్తారా అన్నాను. అమ్మో అన్నారు. ఇది కూడా అమ్మోనే మరి అన్నాను. మరి అక్కడ మీరు బౌండరీ పెట్టుకున్నప్పుడు, అంటే మీ బౌండరీ ఓన్లీ కొకైన్ ఆల్కహాలా, ఇక మిగతావన్నీ ఓకేనా? సో బౌండరీని మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఎస్, జంక్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ డైలీ బేసిస్లో తింటే కొకైన్ ఆల్కహాల్ ఎంత హాని చేస్తాయో ఇవి కూడా అంతే హాని చేస్తాయి. ఇంక్రీజ్డ్ రైజ్ ఆఫ్ క్యాన్సర్, ఇంక్రీజ్డ్ ఇన్ఫర్టిలిటీ, ఇన్ఫ్యాక్ట్ లెర్నింగ్ డిఫికల్టీస్, ADHD, PCOD,
ఎవ్రీథింగ్, ప్రికాషియస్ ప్యూబర్టీ, ఇవన్నీ కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ మూలనే జరుగుతున్నాయి. అల్ట్రా ప్రాసెస్డ్ అంటే ప్రాసెస్ చెయ్యని ఫుడ్స్ చాలా తక్కువ ఉంటాయి మనం తినే వాటిల్లో, అస్సలు ప్రాసెసింగ్ లేనివి. అంటే మనం డైరెక్ట్గా ఇట్లా భూమిలో నుంచి లాక్కుని తినట్లేదు కదా, అన్నీ ఎక్కడి నుంచి క్లీన్ అయ్యి ఒక పర్టికులర్ సెటప్ నుంచి వస్తున్నాయి. చోలే ఉంది, వెరీ గుడ్ ఫుడ్. రాజ్మా ఉంది, వెరీ గుడ్ ఫుడ్. బట్ చోలే రాజ్మా మనం ప్లాంట్ మీద నుంచి లాక్కుని తినట్లేదు కదా, ఏదో ఒక ప్రాసెస్. సో దట్ ఈస్ ప్రాసెసింగ్, దట్ ఈస్ ఓకే. అల్ట్రా ప్రాసెసింగ్ అంటే చాలా విపరీతంగా ప్రాసెస్ అయినవి, ఎన్నో రకాలుగా మార్చబడినవి, లైక్ సాసెస్, జామ్స్, సాసెస్, ఇట్లాంటివన్నీ, మసాలాస్ విచ్ ఆర్ రెడీమేడ్ మసాలాస్ అండ్ ఆల్ దోస్. కొంత ఇప్పుడు ఒక చెంచా మసాలా వేసుకోవటం వర్సెస్ ఎవ్రీ మీల్లో సాస్ వేసుకుని తినటం, ఇట్లాంటివి అనమాట. సో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రతి మీల్లోనూ ఫ్యాక్టరీ మేడ్ ఆర్ ప్రాసెస్డ్ బ్రెడ్ యూస్ చేయటం, లేదా వాటికి రాసేవి పీనట్ బటర్ అని, లేకపోతే జామ్ అని, లేకపోతే చీజ్ అని, లేకపోతే ఇంకొకటి, ఇవన్నీ కూడా నేచర్ దగ్గర నుంచి ఎంత క్విక్గా మన దగ్గరికి వస్తే అంత మంచి ఫుడ్ అది. ఎన్ని ఎక్కువ మెట్లు దాటి వస్తూ ఉంటే అంత ఎక్కువ బ్యాడ్ అని. సో దీన్ని మనం ఒక లిమిట్ చేసుకోవాలి. అస్సలు తినకుండానే ఉంటారా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ? అసలు దెర్ ఇస్ నో వే లైక్ దాట్. సో ప్రతిదానికి ఒక మోతాదు మించితే మంచి కూడా విషం అవుతుంది. అలానే ఒక మోతాదు అనేది పెట్టుకోవాలి. ఇది మీరు డాక్టర్తో మాట్లాడితే మీకు తెలుస్తుంది ఎక్కడి నుంచి మీకు తెలియకుండానే మీరు తప్పులు చేస్తున్నారు అని. సో ఇలా వాడెళ్ళి కొనుక్కున్నాడు, వాడే తెచ్చుకున్నాడు, ఇలాంటివి చెప్పకుండా ఖాతాలు ఉన్నాయి, పాకెట్ మనీ తీశారు, అలా కాకుండా మీరు అన్నది మమ్మల్ని ఇంకా ఇలాంటివి కూడా చెప్తుంటారు. మేడం మమ్మల్ని కొట్టేస్తాడు మేడం అని అంటే, అయ్యో పాపం మరి వాడి వయసు ఎంత మీ వయసు ఎంత అని అడుగుతాను. అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడు కొట్టాడని వీళ్ళు భయపడి వీళ్ళు ఇచ్చారంట. అంటే 3 ఏళ్ళని మీరు కంట్రోల్ చేయలేకపోతే మీరు ఇంకా వాడికి పేరెంట్ ఎలా అవుతారు అని అడుగుతాను.